తెచ్చేశారు. అవునా? అవును మమ్మీ, సార్ లేనప్పుడు నేనే అందరినీ సైలెంట్ గా ఉంచాలి. అల్లరి చేసిన వాళ్ళని సార్కి పేర్లు చెప్పాలి. అబ్బచ్చా, నువ్వే ఫస్ట్ అల్లరి చేస్తావు, నువ్వు అందరి పేర్లు చెప్తావా? నేనేం అల్లరి చేయంతి. నువ్వు మీ క్లాస్ లో అల్లరి చేస్తే మా క్లాస్ వారికి వినిపిస్తుంది తెలుసా? నువ్వు మీ సార్ చెప్పిన మాట వినకుండా నా మాటలు వింటున్నా. మొత్తం నీకు చదువు రాదు, ఏం రాదు. ఎవరికి రాదు చదువు? అరే కొట్టుకోకండ్రా, అరే కొట్టుకోకండ్రా. ఏరా, అప్పుడే కొట్టుకున్నారు, అప్పుడే కలిసిపోయారా? తాళం చేతులు నా దగ్గర ఉన్నాయి, తాళం ఎవరు తీసినట్టు? దొంగలేమన్నా పడ్డారా? నేనేనే. అబ్బో, మాకు తెలియదు మరి నువ్వని. తెలుసా? నీ నచ్చినట్టు నీకెట్లా తెలుసా? ఇంట్లోకి వచ్చి దాక్కునుడే కాదు, దర్వాజా దగ్గర చెప్పులు కూడా కనిపించకుండా పెట్టాలి. ఛీ, అబ్బా, చెప్పుల దగ్గర దొరికిపోయినా. సరే గాని రోజా, నీకోసం ఏం తెచ్చినా చెప్పుకో. ఇంకేం తెస్తావు? చీర. నీకెట్లా తెలుసే? నాకెట్లా తెలుసా? తెచ్చింది కనిపించకుండా పెట్టాలి, రాగానే కళ్ళకి ఎదురుగా కాదు. మళ్ళా దొరికిపోయినా. నాకు దొరకకుండా నువ్వేం పని చేయవు గాని పోయి స్నానం చేసి రాపో. ఎప్పుడు తిన్నావో ఏమో. నీ చేతి వంట తినక 20 రోజులే. అట్లా పోయిట్లత్త వడ్డీ. సరే తి. నువ్వు మళ్ళీ వెళ్ళాలా? వెళ్ళాలి కదా నాని. మన బర్త్డే కేక్ ఎవరు తెస్తారు? అమ్ముంది కదా, అమ్మ తెస్తదిలే. పోనా, నువ్వు నా బర్త్డేకి అసలుకే ఉండవు. ఈసారి నా బర్త్డేకి ఉండకపోతే నీ పొద్దున్న స్కూల్కే పోను. అట్లా కాదురా నాని, నీకు ఇప్పుడు కేకు, పండక్కి బట్టలు, చాక్లెట్లు ఇవన్నీ కావాలంటే డాడీ పనికి వెళ్ళాలి కదా. పనికి వెళ్ళాలంటే లారీ నడపాలి కదా నాని. పిల్లగాడు గంతగానం అడుగుతాండు, వాని బర్త్డే అయినాక తెల్లారి పోరాదు? అట్లా కాదే. ఎట్లా కాదు? అయినా గా లారీ నడపకొకటి అవసరమా? మనకున్న పొలాలు చేసుకుంటా మంచిగా బతకచ్చు కదా. సాల్తీ అనుకుంటే కూలి పని చేసైనా బతకచ్చు, కానీ భవిష్యత్ బాగుండాలని ఆశ ఉంటే ఎంత పని చేసినా సరిపోదు. సాల్తీ, మేమేమైనా లక్షలు తెచ్చి పెట్టమన్నామా నిన్ను? పిల్లలు ఏమన్నా ఇది తెచ్చి అది తెచ్చి డాడీ అని నిన్ను అడుగుతారా? నేనింత ఎత్త, నువ్వు ఇంత చెయ్యి, బాయ్ కాడున్న చేసుకుందాం. ఏమంటావు? సరే తీయే.
ఏంటిదమ్మా తమ్ముడేడి? తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కి చాక్లెట్ ఇవ్వడానికి వెళ్ళాడు డాడీ. స్కూల్కి అయినప్పుడు ఇయ్యలేదా? ఏమో డాడీ. సరే అమ్మేదిరా? ఇంట్లోనే ఉంది డాడీ. సరే పోయి తమ్ముని తీసుకురాపో. ఓకే డాడీ. రోజా, రోజా, రోజా. ఇది వంట రూమ్లో కూడా లేదు కదా. బెడ్రూమ్లో కూడా లేదు. ఈడికి పోయి ఉంటుంది. ఇది వంట రూమ్లో లేదు, బెడ్రూమ్లో లేదు. ఏడికి పోయి ఉంటుంది? ఎట్టిపోయింది? డాడీ డాడీ తమ్ముడు నన్ను భయపెట్టించిండు. అరే గాని అమ్మేటిపోయిందిరా? ఇంట్లోనే ఉంది డాడీ. ఇంట్లో లేదు కదరా? నేనెక్కడికి పోయినా ఇంట్లోనే ఉన్నా. ఇల్లంతా దేవులాడితి, ఏడలేకపోతే కాదనే. ఏడ చూసినావో ఏమో మరి. సరే సరే కేక్ కట్ చేద్దాంప. ఏమైందండి, నిద్రస్తలేదా? నిజంగా నేను అదృష్టవంతున్నే. కష్టాన్ని అర్థం చేసుకునే పెళ్ళం, బంగారం లాంటి ఇద్దరు పిల్లలు. రోజా, నా ఒంట్లో ఓపుకున్నంత కాలం మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటేనే. ఇప్పుడు గవన్ ఎందుకు, పడుకో. డాడీ మమ్మీ అడగండి. ఇంట్లో లేదారా? లేదు డాడీ. ఎవరింటికి పోయింది వత్తి? నేను పాల కేంద్రానికి పోయి పాలు తీసుకొని వస్తా. తమ్ముని లేపి ముఖం కట్టుకోమను. సరే డాడీ. చిట్టి, ఆ పాల చెంబు తీసుకురారా, పోయి పాలు తీసుకొస్తా. రోజా, రోజా, రోజా. వీళ్ళింటికాడ కూడా లేదు. ఎటు పోయింది? పొద్దున పొద్దుగాలనే ఇది ఎటు పోయింది? పొద్దుగాలనే విన్నట్టు. చిట్టి, అమ్మ ఇంటికి రాలేదా ఇంకా? రాలే డాడీ. రాలేదా? ఇది పొద్దుగాల ఎటు పోయింది? చిట్టి, ఇంకా సత్యయ్య బాబు వాళ్ళ ఇంటికాడ ఉంది కావచ్చు, చూసి రాపో. సరే డాడీ. పో. ఇది ఎటు పోయింది?
పొద్దున ఏంది ఇంకా అత్తలేదు. రోజు ఉందా పిల్లగా? రోజనా? మీ ఇంటికి రాలేదా వదినే? మా ఇంటికి వస్తే నేను మీ ఇంటికి ఎందుకు వస్తా? రాలేదా? రోజా ఇంట్లో లేదు వదినే. మరి ఎవరి ఇంటికి పోయింది? ఏమో వదినే. సరే తే, వచ్చినాక పద్మ నాటే పిలిచిందని చెప్పు. సరే వదినే. సరే. పొద్దుననంగా వేయింది. అమ్మా, మా రోజా కనబడ్డదా? మా రోజా కనబడ్డదా? కనబడలేదా? అమ్మా, మా రోజా కనబడ్డదా? కనబడలేదా? అమ్మా, మా రోజా కనబడ్డదా? కనబడలేదా? అయ్యో, ఇది ఎక్కడికి పోయింది? వాటన పోయి అడుగుతా. అక్క, మా రోజా కనబడ్డదా? కనబడలేదా? అయ్యో. అమ్మా, మా రోజా కనబడ్డదా? రోజా కనబడ్డదా? కనబడలేదా? బాబు, మా రోజా కనబడ్డా? రాలేదా? సార్, ఎస్ఐ గారు ఉన్నారా? నమస్తే సార్. నమస్తే, ఏం కావాలి? సార్, ఓ కంప్లైంట్ ఇవ్వాలి సార్. ఇట్రా కూసో.
చెప్పు ఏంటి కంప్లైంట్? అమ్మ ఎడికేంది నాన్న? ఊళ్ళో ఎవరింటికి పోయిందో నాన్న అత్తది. తమ్మునికి పాలు వేడి చేసుకొని తీసుకురాపో, నేను తీసుకొని వస్తా. మమ్మ వస్తే తాగురా. అమ్మ వస్తే తాగురా. ఊగోరా, నాన్న వెళ్ళింది కదా, అమ్మ తీసుకొని వస్తారు. ఏడవకు. నాన్న అమ్మేది? అమ్మ వస్తుంది కానీ మీరు అన్నం తిన్నారా? లేదు నాన్న, తమ్ముడికి పాలు తాగమంటేనే అమ్మ వాళ్ళని ఏడుస్తుండు. సార్ నిన్న పొద్దున్న నుంచి నా భార్య కనబడతలేదు సార్. అవునా? నీ చుట్టాలేందుకు పోయింది కావచ్చు, అందరిని అడగపోయినావు. అందరిని అడిగిన సార్, ఎక్కర్లేదు. అవునా? ఆమె వయసు ఎంత ఉంటుంది? 33 ఫోటో ఏమైనా ఉందా? ఉంది సార్. సార్ నమస్తే సార్. ఏంటి కేసు? సార్ మిస్సింగ్ కేస్. అవునా, ఏమైంది? సార్ నిన్న పొద్దున్న నుంచి నా భార్య కనబడతలేదు సార్. ఊరంతా ఎతికిన, చుట్టాలందరిని అడిగిన, ఏడ కనబడలేదు సార్. ముందు రోజు మీ ఇంట్లో ఏమైనా లొల్లి జరిగిందా? లేదు సార్, నా కొడుకు బర్త్డే రోజు సంతోషంగా జరుపుకున్నాం సార్. ఆ రోజు అందరం ఒక దగ్గరనే పడుకున్నాం. తెల్లారు లేచేసరికి లేదు సార్. ఏరా, పిల్లాన్ని సైలెంట్ గా తప్పించి మళ్ళీ నువ్వే కంప్లైంట్ చేయడానికి వచ్చావా? అయ్యో సార్, నా భార్య నేనెందుకు తప్పుకుంటా? అది నేను కనిపెడతా గానీ నువ్వు రైటర్ కంప్లైంట్ ఇచ్చేది.
నిన్న నీ బర్త్డేనా? సరే, నువ్వు మీ ఆవిడ ఆచూకీ దొరికేంత వరకు ఎక్కడికి వెళ్ళొద్దు, అర్థమైందా? సరే సార్. దులం తమ్మి మడతలు కనబడితే రేటు ఉంటుంది. ఏమో అన్న, ఊరంతా ఎంకలాడినా ఎటు పోయిందో ఏమో. చుట్టాలింటికి పోయింది కావచ్చు, ఫోన్ చెప్పాను. పక్కింటికి పోతేనే చెప్పిపోతుంది, చుట్టాలింటికి పోతే చెప్పిపోదా అన్న? మర్చిపోయింది కావచ్చు, ఒకసారి ఫోన్ చేసి చూడు. తెలిసిన వాళ్ళందరిని అడిగిన రాలేదని చెప్పిర్రు అన్న. పోలీసు వాళ్ళు వెంబడి పడితే మడతలు తప్పుతుందిరా, వాళ్ళు ఎంత అడిగి పెడతారు. నువ్వే రంజి పడకు, గడికోసారి పోలీస్ స్టేషన్ పోయి అడుగు. పిల్లలు ఇంటికాడ వాళ్ళు ఆడుకుంటారు. సార్ సార్ సార్, ఏంటయ్యా నా భార్య ఆచూకి వెతుకుతున్నామయ్యా, దొరుకుతా చెప్తాం. జర జల్ది ఎత్తుకుర్రి సార్. పిల్లలు అమ్మ అమ్మ అని కుక్క పట్టి ఎడుతుర్రు. అరే జల్దీ జల్దీ అంటే ఎట్లున్నాయా, ఇంకులాడుతున్నాం. దొరుకుతా చెప్తావు నువ్వు. సరే సార్, ఎత్తుకుర్రి సార్. ఎస్ఐ గారు ఉన్నారా సార్? ఎస్ఐ గారు లేరు. ఏఎస్ఐ గారు. సరే, ఓకే. నమస్తే తిరుపతి సార్. నమస్తే సర్పంచ్ సాబ్, కూర్చోరే. సార్ ఎస్ఐ గారు లేరా? లేడు, వచ్చే టైం అయింది, వస్తాడు కావచ్చు.
వస్తే ఎస్ఐ గారు నమస్తే సర్పంచ్ సార్. రండి. మొన్న దసరా నాడు రాబరికి సంబంధించిన ఫైలు మీద మీరు వాళ్ళని తీసుకురాపు. చెప్పండి సర్పంచ్ సార్, ఇట్లా వచ్చిరే? ఏం లేదు సార్, అనిల్ అన్న పిల్లాడు మనకు తెలిసిన పిల్లాడు సార్. ఆయన భార్య తప్పిపోయి చాలా రోజులు అవుతుంది సార్. మనకు తెలిసిన పిల్లాడు సార్. ఈ కేసు గురించి శ్రద్ధ తీసుకోవాలి సార్. ఓకే ఓకే సర్పంచ్ గారు. అనిల్ దూరం గారు, ఈ మొన్న మిస్సింగ్ కేసు ఆయన భార్య ఇంటికి రాలేదన్నా సార్ రాలేదు సార్. ఆయన లొల్లి పెట్టుకొని అలిగెళ్ళిపోతే ఈ పాటికి ఇంటికి వచ్చి ఉండాలి. రాలేదు సార్. సరే సర్పంచ్ సార్, నేను తెలుసుకొని మీకు అప్డేట్ ఇస్తా. మీరు హలో, సరే అండి, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. కానిస్టేబుల్, వెహికల్ రెడీ చేయండి. సర్పంచ్ గారు, మీరు కూడా మాతో రండి. ఏమిట్రా అన్నిలోడు, నేను వచ్చేదాకా ఇక్కడనే ఉండు. జాగ్రత్త. ఇటు పైగా వానపనే అంటావా? వాడే కదా. ఏమే సర్పంచ్ సార్, మా పిల్లేనా? కంప్లీట్ చేసుకొని రావాలి. ఇక్కడ స్కూల్లా ఇక్కడ నానా, మీకు లంచ్ బాక్స్ తీసుకొని వస్తా. అక్క, అమ్మ ఎప్పుడు వస్తుంది? మనము స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు వస్తుంది. అవునా అక్క? అవునరా. అమ్మ వస్తుంది. రోజు ఏడవకుండా మంచిగా బడికి వెళ్ళి చదువుకోవాలి. సరే నాన్న. సరేనా? జాగ్రత్త ఊరి. ఓకే నాన్న. హలో హలో, ఎస్ఐ గారు నిన్ను అర్జెంట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మంటాడు. చెప్తే కానీ రావా? జల్దిరా. నీకు ఏం అన్యాయం చేసినవరా? ఇంత అగైత్యాన్ని కొడిగట్లేవు. నా బిడ్డను పుట్ట పెట్టుకున్నావరా?
బావా అదే మీరు కొట్లాడుకుంటే మేము ఉండేందుకా నువ్వు పోలీసుల ముందే కొట్టావా నువ్వు తీసుకుపోయి బొక్కలేస్తాం ఏమనుకున్నావు ఏయ్ నువ్వు రావా ఏమైంది సార్ నా భార్య ఆచూకీ ఏమన్నా తెలిసిందా సార్ అదే గుర్తు తెలియని శవం ఒకటి మురికాలలో దొరికింది. నువ్వు చెప్పిన పోలికలన్నీ ఆ బాడీకి మ్యాచ్ అవుతున్నాయి. అందుకే నువ్వు గుర్తుపడతావనే పిలిచాం నేను. ఏం మాట్లాడుతున్నారు సార్? నువ్వు ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తే. లేదు సార్ నా భార్య అయి ఉండదు. దులం నన్ను తీసుకుపోయి బాడీ చూపెట్టుకురాపో. నేను రావా చూస్తారా కొనడు. సార్ ఆమె నా భార్య కాదు సార్. నా భార్య ఎక్కడో కాడు ఉంది సార్. మా కోసం ఖచ్చితంగా తిరిగి వస్తుంది సార్. కాదు సార్ నా భార్య కంపల్సరీ తిరిగి వస్తుంది సార్. కానీ మీ అత్త మామ మా కూతురు అని కన్ఫర్మ్ చేశారు ఆల్రెడీ. సార్ వాళ్ళు పొరపడ్డరు. మామ ఆమె నీ కూతురు కాదే. దూలం అని సంకలేసి బిడ్డకి. ఏం సార్ ఏం చెప్తుర్రు? రేయ్ మీ అత్త మామ వాళ్ళ కూతుర్ని నువ్వే చంపి మురికి కాలువలో పడేసినామని కేసు పెట్టింది. అందుకే నేను అరెస్ట్ చేస్తున్నాం. దూలం బిడ్డకి. అసలు లోపల ఉన్నది నా భార్య కానప్పుడు నేనెలా చంపుతా సార్? అసలు నా భార్యను నేనెందుకు చంపుకుంటా సార్? ఆమె నా ప్రాణం సార్. అలాంటి ప్రాణాన్ని నేనెందుకు చంపుకుంటా సార్? చచ్చిపోలే సార్. నా భార్య బతికే ఉంది సార్. ఏదో పని మీద పోయినట్టుంది సార్. తిరిగి వస్తుంది. సార్ నేను చంపలేదు సార్. నా ప్రాణాన్ని నేనెట్లా చంపుకుంటా సార్? నేను చంపలేదు సార్. సార్ నేను చంపలేదు సార్. అయ్యో చెప్పు ఎందుకు చంపినావు? అసలు ఎందుకు చంపినావు? చెప్పు. అక్కడ నా భార్యనే కాదు. అదే అవులే కన్న తల్లిదండ్రులే మా బిడ్డని కన్ఫర్మ్ చేసినాక ఎవరిని మోసం చేస్తావురా నువ్వు? పిచ్చోళ్ళే కనబడుతున్నావురా నీకు? ఒంటి మీద ఆధారాలు తెలియదు అనుకున్నావురా? మొహం కనబడకుండా పచ్చడి అయిపోయింది, గుర్తుపట్టలేరు అనుకున్నావా? లేదు సార్ ఆమె నా భార్య కాదు. నాకు రెండే తెలుసు. మొదటిది మర్యాదగా అడగడం, రెండోది పొంగి బజాయించడం. సంజయ్ చెప్పు, ఎందుకు చంపావు? ఎక్కడ చంపావు? ఎలా చంపావు? చెప్పరా?
సార్ నేను చంపలేదు సార్, ఆమె నా భార్య కాదు సార్. అబ్బో అబ్బో అది సార్, దండ పెడతా సార్, దండ పెడతా సార్. బాచా సార్, కాకపోతా సార్, అది చూసే బాచా. సార్ వీడు ఇట్లాడితే వీడేం చెప్తాడు సార్? నిజంగా సార్, నేను చెప్పేది నిజం సార్, ఆమె నా భార్యనే కాదు. దండం పెడతా సార్. అబ్బో అబ్బో అది దండం పెడతా సార్. సార్ లేచినాక చెప్పు. మా ఎస్ఐ గారు గురించి తెలియదురా? మా ఎస్ఐ గారు మంచోళ్ళకే మంచోళ్ళు, అటువంటి చెడ్డోళ్ళకు సింహ శబ్దం రా. చెప్పా అయ్యో నేను చంపలేదు సార్, దండ పెడతా సార్, నేను చంపలేదు సార్, నేను చంపలేదు సార్. నిజం ఒప్పుకోరా, లేకుంటే దెబ్బలకు చస్తావు. సార్ అంటే మళ్ళా చంపుతారు రౌడే. సార్ అది సార్. ఏమంటున్నాడు సార్ చెప్పలేడు. నేనే చంపిన సార్, చంపిన నేనే చంపిన సార్. నేనే చంపిన సార్, నేను చంపిన. ఎవరితో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసురా. భార్యను చంపిన నేరానికి అనిల్ అనే ముద్దాయికి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించడమైనది. ఈడ కూర్చున్నారా? టిఫిన్ తినండి, స్కూల్కు టైం అవుతుంది. మిమ్మల్ని సప్పుడు చేయరు. అమ్మమ్మ మా డాడీ బయటికి ఎప్పుడు వస్తాడు? మీ నాన్న ఇంకెక్కన్నానా? నా బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు. మీ అమ్మని చంపిందే వాడు. చూడండి బిడ్డ, మీ డాడీ చచ్చిపోయింది అనుకోండి, ఇక నుండి మీ అమ్మమ్మే మీ అమ్మ.
ఈ తాతయ్యే మీ నాయన. మంచిగా ఉండుండ్రి, మంచిగా చదువుకోండి. విన్నారా బిడ్డ? మంచివాడు అనుకున్నాం, మంచిగా పని చేసుకొని బతుకుతాడు అనుకున్నాం, కానీ ఇంత పాపం చేస్తాడు అనుకోలేదు. అవునే అక్క, ఆ భారతకు ఏం పుట్టిందనే పూర్ణ అక్క చంపింది. ఎందుకంటే నాకేమెరికే ఆడేమన్నాడు అదేం చేసిండు. వాళ్ళు మంచిగా ఉందరు కాదే, వాళ్ళు ఒళ్ళు పెట్టుకున్నట్టు ఎన్నట్టు బయటకే అయిన వాళ్ళే. మన లెక్కనే అందరు లొల్లు పెట్టుకుంటారే, వాడికట్టు అంతా వినొచ్చేటట్టు. లోపల లోపల పుల్లని ఎన్నిసార్లు కొట్టిండో ఏమో పాపం. అసలు ఒక్కనాడన్నా మనతో చెప్పుకోలేదు. జట్ట భార్గవ్ ఎంత కోపం వచ్చినాక మనిషిని తప్పుకుంటారే. నోటమన్ను ఈయన చూసి ఇంకోడు, ఆయన చూసి ఇంకోడు, ఇట్లా చేసుకుంటూ పోతే ఆడలు బాగా బతికినట్టే. బాడుకావులు ఆయనకి ఉరి శిక్ష చేయాలనే, జైలు శిక్ష కాదు. ఈ పాపకు నోట్ల మన్ను వద్దు మానదక్క బాడుకావు. అవును చెల్లె, నిజమే, నేను అన్నట్టే చెయ్యాలి. ఏరా సెల్లు బాగా నచ్చిందారా? బయటకు రావాలనిపించలేదా? సరే గాని ఎట్లున్నావురా? పిల్లలు ఎట్లున్నారా? వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉన్నారు. ఊళ్ళో జనాలు నువ్వే నీ భార్యను చంపినావు అనుకుంటున్నారా? మరి నువ్వు? సరే, నేను అనుకునే దాని గురించి ఎందుకని నేను ఇప్పుడే లాయర్ని కలిసి వచ్చిన. బేలు మాస్తుందని చెప్పిండు కానీ కొంచెం ఖర్చు అవుతుంది అన్నాడు. ఎంతరా? ఎంత అంటే 2-3 లక్షల పూచికత్తు కట్టాలి, ఏర్పాటు చేసుకుంటే బెయిల్ ఇప్పిస్తా అని చెప్పిండు. అన్ని పైసలు నా దగ్గర లేవు కదరా. సరేలే, మరి నేనే ఏదో ఒకటి చేసి సర్దుతాలే. మరి నువ్వు అప్పటిదాకా జైలు ఉండక తప్పదు. ఉంటా గాని నువ్వు పైసలు జమ చేసిన ఒకటే కాదురా, నాకు ఇంకో సాయం చేయాలరా. ఏంట్రా? సరే మరి వస్తాను నేను. అరే పిల్లల్ని అప్పుడప్పుడు చూస్తుండ్రా. సరే.
చిన్న చిట్టి ఎట్లున్నారా తల్లి? డాడీ ఇక్కడికి ఎట్లా వచ్చిర్రా? ఎందుకు వచ్చిర్రా? ఇక్కడికి రావద్దుగా తల్లి. డాడీ నువ్వు అమ్మని చంపింది అబద్ధమే కదా? అబద్ధం, అంత అబద్ధం. నేను అమ్మని చంపలేదురా తల్లి, నేను చంపలేదురా. అయితే అమ్మ ఎక్కడుంది? తెలియదు కానీ ఎక్కడున్నా మీ అమ్మని తీసుకొస్తారా? నేను బయటికి వచ్చే వరకు మీ అమ్మమ్మ చెప్పినట్టే వినుర్రి. మీరు రోజు పడుకోర్రి, మంచిగా చదువుకోర్రా. నేను బయటికి రాగానే మీ అమ్మని తీసుకొని వస్తా. మీరు ఇంకోసారి ఇడికి రావద్దు, సరేనా? తొందరగా బయటికి రానా అన్న, మాకు భయంగా ఉంది. ఏం అనిల్, బెయిల్ మీద కోర్టులో తీర్పునట్టుంది, రేపన్నా బెయిల్ వస్తుందా? ఏమో సార్, ఇప్పటికి 4 సార్లు బెయిల్ వచ్చినట్టే వచ్చిపోయింది. ఈసారి వస్తే బాగుండు సార్. బెయిల్ వస్తే ఏం చేస్తావు? నా పెన్లో వేడుందో ఎత్తుకుతా సార్. మంచిగా ఉందని నీ ముచ్చట. పెన్లాన్ని చంపి నువ్వు జైలుకి వత్తివి, మళ్ళీ బయట పోయి పెన్లాన్ని ఎత్తుకులాడుతా అంటున్నావు. పిచ్చిగిట లేచిందారా నీకు? నా భార్య చావలే సార్. మీరు చూపించిన శవం నా భార్యది కానే కాదు సార్. దేవులాడతా. నా భార్య ఎక్కడుందో దేశం మొత్తం జల్లెడ పట్టేనే దేవులాడతా సార్. థ్యాంక్ యూ సార్, బెయిల్ ఇప్పించినందుకు. ఇవే పైసలు ముందే కడితే ఎప్పుడో బెయిల్ వచ్చేది కదా, నువ్వే లేట్ చేసినావు. డబ్బులు అడ్జస్ట్ కాలేదు సార్. సరే, వానికి వచ్చింది బెయిలే. వారం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలి, ఊరు దాటద్దు, వానికి చెప్పు. సరే చెప్తాను సార్. సరే సార్. అబ్బా, సరేరా, మొత్తానికైతే జైలు నుండి విడుదలైనవు. నాకు చాలా సంతోషం రా. చాలా థ్యాంక్స్ రా. ఊరందరు నన్ను హంతకుడు అన్నా, నువ్వు నన్ను నమ్మి నాకు సాయం చేసినవురా. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను రా. అరే, నేను నిన్ను నమ్మినరా. నా నమ్మకమే నిజమని నువ్వు కూడా నిరూపించుకోవాలి. నిరూపిస్తారా? సచ్చిందన్న నా భార్యను ప్రాణాలతో పట్టుకొచ్చి నన్ను హంతకుడు అనే ప్రతి ఒక్క నోరును మూయిస్తారా?
అరే రోజా సెల్ ఫోన్ సిగ్నల్ లాస్ట్ టైం కర్ణాటక బార్డర్లో చూపిస్తుందిరా. శవం పక్కూర్లో దొరికితే కర్ణాటక బార్డర్లో సిగ్నల్ ఎందుకు చూపెడుతుందిరా? అరే నువ్వు చెప్పిన తర్వాత నీ బాధ చూడలేక నాకు కూడా డౌట్ వచ్చి నేను రోజా సెల్ ఫోన్ని ఎంక్వైరీ చేసిండ్రా. ఎంక్వైరీ చేస్తే రోజా సెల్ ఫోన్ నుండి ఒక నెంబర్కి 10 సార్లు కాల్ పోయిందిరా. రోజా మిస్ అయిన రోజు కూడా అదే నెంబర్కి మళ్ళా 2-3 సార్లు కాల్ పోయిందిరా. ఇవ్వలేదురా నెంబరు? ఓయ్ ఏంటోయ్? టీ. ఇటీ టీ ఒకటేనా? ఇంకేం కావాలి? అంటే బిస్కెట్లు ఉన్నాయి తీసుకొస్తా. నమస్తే సార్. నమస్తే. ఏమైందిరా? మొన్ననే బేలు మీద వెళ్ళావు, మళ్ళీ ఏమైంది వచ్చినావు? సార్ ఉన్నాడా? లోపల ఉన్నాడు. ఏంట్రా ఏమైంది? సార్ నా భార్య చనిపోలే, బతికే ఉన్నది. లేదు సార్, నా భార్య బతికే ఉంది. ఎక్కడుందో నాకు తెలుసు. మీరు నాతో రండి సార్, నేను చూపెడతా. ఇచ్చేమన్నా లేచిందా? నీ పెళ్ళని చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. కానిస్టేబుల్ వీని బయటకు పంపేయండి. చచ్చిందాన్ని బతికుందని పిచ్చి పిచ్చిగా వాగుతాడు. వీని మళ్ళీసారి లోపల రానియద్దు. సార్ సార్ నా మాట వినరు సార్. నా భార్య ప్రేమించినంతో లేచిపోవడానికి చచ్చిపోయినట్టు డ్రామా ఆడింది సార్. నిజం సార్. సార్ పుట్టకూడదు సార్. సార్ పోరా పో, ఏదైనా పిచ్చి ఆసుపత్రిలో తీసుకోపో. మళ్ళీ తెచ్చిన మక్కలు కొడతా. తమ్మి నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నీ సమస్య ఏందో నాకు తెలుసు. ఇక్కడ నువ్వు కూర్చొని నా భార్య బతికే ఉన్నది నువ్వు ఎంత చెప్పినా గానీ వాళ్ళు వినరు. ఎందుకంటే మిస్సింగ్ కేసుని మర్డర్ కేసులో చూపించి నిన్ను జైలు శిక్ష చేయించారు. అది తప్పని కేసు పెడితే అది బయట పడితే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఒకవేళ నీ భార్య నిజంగా బతికి వచ్చినా ఆమె నీ భార్య కాదని చెప్తారు, నిన్ను నమ్మరు. నా మాట విని ఇక్కడ నుంచి పోయి ఒక మంచి లాయర్ ను పెట్టుకొని పట్టుకో. జరిగిందంతా అడిగి సాయం అడుగు. సరే అన్న, పోతా లాయర్ని ఇంట్లాడుకుంటా. సార్ నా భార్య తప్పిపోయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నేనే మర్డర్ చేసినని చెప్పేసి నన్ను జైలు వేసిరు సార్. మొన్న బెయిల్ మీద బయటకు వచ్చిన. మీరే న్యాయం చేయాలి సార్. నా భార్యని నేను చంపలేదు సార్. మీరు న్యాయం చేయాలి సార్. సరేనయ్యా, నీ బాధలో అర్థం ఉంది. కానీ నేను చాలా కేసులలో ఎంగేజ్ అయి ఉన్నా కాబట్టి నీకు టైం ఇవ్వలేని పరిస్థితి నాది. ఏదైనా నీ వకీల్ గారు నీకు మంచి టైం ఇచ్చే వకీల్ గారిని పెట్టుకుంటే నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది బాబు. సరే సార్.
నీ కేసు ఈ నెల 10వ తారీఖు హీరింగ్ ఉంది. చాలా థ్యాంక్ యూ సార్. నా భార్య బతికే ఉందని ఎవ్వరు నమ్మలే, మీరు ఒక్కరే నమ్మిరు. నిజం ఈరోజు నేను నమ్మాను, రేపు అందరూ నమ్ముతారు. నిజం అనేది ఎప్పటికీ నిజమే. నువ్వు ధైర్యంగా ఉండు. ఏ పోలీసులు అయితే నీ భార్య చనిపోయిందని చెప్పి కేసు మూసివేశారో అదే పోలీసు చేత నీ భార్యను తీసుకొచ్చి నీ ముందు నిలబెడతా. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా వాడి పిల్లలు నిజంగానే బతికే ఉందా? అది వెనక తిరిగి వచ్చిందంటే ఫేక్ కేసు పెట్టి వాడిని జైల్లో వేసామని మనకు శివార్త తప్పైనది. సార్ ఆ అనిల్ లాయర్ మూర్తిని కలిసిండట. ఈ కేసును ఆ జడ్జి ముందర పెడుతుండట. వాడి మాటలు ఇంత అంటే ఆమె నిజంగా బతికి ఉన్నట్టు అనిపిస్తుంది సార్. వాడు మిస్ అయిన భార్య గురించి మాత్రమే కేసు పెడతలేడు సార్. పోలీసులు సరిగా ఇన్వెస్టిగేషన్ చేయకుండా నన్ను హంతకుడని ముద్ర వేశారని కూడా కేసు పెడుతుంది సార్. యువర్ ఆనర్, నా క్లయింట్ అనిల్ 2 సంవత్సరాల క్రితము తన భార్య కనిపించలేదని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వెతికి పట్టుకోవాల్సిన పోలీసులే ఎక్కడో దొరికిన అనాథ శవాన్ని తీసుకొచ్చి నీ భార్య శవమని చెప్పి నువ్వే చంపావని చెప్పి చిత్రహింసలకు గురి చేసి బలవంతంగా నువ్వే చంపావని ఒప్పించారు. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. చనిపోయింది వాళ్ళ భార్య అయినప్పుడు పోలీసు వారు ఒప్పించాల్సిన అవసరం లేదు. కన్నా తల్లిదండ్రులే ఆ శవం మా కూతుదని గుర్తుపట్టిన తర్వాత మళ్ళా బలవంతంగా ఒప్పించడం ఏంటి? ఇది ముద్దై పోలీసుల పైన కావాలనే దురుద్దేశంతో పెట్టినటువంటి కేసు. ఇప్పుడే తేల్చేద్దాం పేపీ గారు. ఈ కేసును మొదటిసారిగా హ్యాండిల్ చేసిన ఎస్ఐ చరణ్ రాజు గారిని విచారించడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. సార్ మీ పేరు? చరణ్ రాజు. 2 సంవత్సరాల క్రితము నా క్లయింట్ అనిల్ మీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు తన భార్య కనిపిస్తుందని చెప్పి. ఆ కేసు గురించి మొత్తం డీటెయిల్స్ మీకు తెలుసు కదా? తెలుసు. నా క్లయింట్ హత్య చేశాడని మీరు ఏ ఆధారాలతో నిరూపించారు? కనీసం ప్రైమరీ ఎవిడెన్స్ అనేది ఉందా మీ దగ్గర? చనిపోయిన ఆమె పేరెంట్స్ మా అల్లుడే హత్య చేశారని చెప్పారు. మా విచారణలో కూడా ముద్దాయి ఒప్పుకున్నాడు. ఒప్పుకోలేదు, మీరే బలవంతంగా ఒప్పించారు. ఎస్ఐ గారు, రోజా వాళ్ళ అమ్మ నాన్న మా అల్లుడే చంపి ఉండొచ్చేమో అని మీ దగ్గర డౌట్ వ్యక్తం చేశారే కానీ మా అల్లుడే ఖచ్చితంగా చంపాడు అని మీకు చెప్పారా? ఒకే ఒక అనుమానంతో ఎలాంటి ప్రైమరీ ఎవిడెన్స్ లేకుండా పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా నా క్లయింట్ను చిత్రహింసలకు గురి చేసి ఒప్పించి 2 సంవత్సరాల నుంచి మీరు జైల్లో పెట్టించారు. ఎస్ మై కరెక్ట్ ఆర్ నాట్? టెల్ మీ వాట్. మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను, కూర్చోండి. రోజా వాళ్ళ అమ్మ నాన్నని విచారించడానికి భూమిలో ప్రవేశపెట్టగలని కోర్టు వారిని కూర్చున్నాను. గ్రాంటెడ్. సార్ మీ పేరు? యాదగిరి సార్. మీ భార్య పేరు? సుశీల సార్. మీ భార్య రాలేదు? ఆమె రాలేదు సార్, ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ అయింది సార్. మీ కూతురు మీ అల్లుని గురించి ఎప్పుడైనా కొట్టాడని కానీ తిట్టాడని కానీ చెడుగా చెప్పిందా? చెప్పలేదు సార్. అలాంటిది ఏం లేనప్పుడు మీ అల్లుడే మీ కూతుర్ని చంపడని ఎలా అన్నారు? మీ ఒక్క మాట వల్ల నా క్లయింట్ అనిల్ 2 సంవత్సరాల జైల్లో నరక చూశాడు. కనీసం మీకు ఈ విషయం తెలుసా? తెలియదు. కానీ మీ కూతురు మాత్రము తను ప్రేమించిన వ్యక్తితో 2 సంవత్సరాలు సుఖ సంతోషాలతో హ్యాపీగా గడిపిస్తుంది. కనీసం ఇదైనా తెలుసా మీకు? సార్, పోలీసులు ఈ కేసును
పూర్తి స్థాయిలో విచారణ చేసే ఉద్దేశం లేక తొందరగా కేసును ముగించేయాలని చెప్పి ఎక్కడో దొరికిన ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి ఈమె నీ భార్యే నువ్వే చంపావని చెప్పి ఆ క్లయింట్ను ఒప్పించి అంతకుని చేశారు సార్. నిజానికి ఆమె బ్రతికే ఉంది సార్. అందుకు కావాల్సిన తగిన సాక్ష్యాలు మేము ముందుస్తున్నాను సార్. సార్, శవం బతికొచ్చిందా, అసలు బతుకున్నామనే శవం అన్నదా, అది పోలీసు వారే తేల్చాలి సార్. 2 ఏళ్ళు జైల్లో నరకయాతం అనుభవించిన నా క్లయింట్కు సరి అయిన న్యాయం చేయాలని చెప్పి కోర్టు అని కూర్చున్నాను. ఈ మిస్సింగ్ కేసులో ప్రధానమైన ఆరోపణ ఎదుర్కొంటున్న రోజా అనే మహిళను కోర్టుకు హాజరుపరచాలని పోలీస్ అధికారులని ఆదేశించడమైనది. ఈ కేసు వచ్చే నెల 10వ తారీఖు వాయిదా వేస్తున్నాం. ఈ కేసులో విచారణ అనేది లేకుండా ఒక నిర్దోషిని దోషిగా ముద్రించిన పోలీసు వారిపై తగిన విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులను ఆదేశించడం జరిగింది. తప్పుడు కేసులో అనిల్ దోషిగా మారాడని ఈ కోర్టు నమ్మి అతన్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. దుర్మార్గురాలా, నా కడుపులో చెడబుట్టావు కదే. అన్న ఆగన్నా, నీ కన్న తండ్రిని తల దించుకునేలా చేశావు. బంగారం లాంటి అల్లుని ఛీ, దుర్మార్గురాలా. ఇంటి పరువు మొత్తం తీసావు కదే. నిన్ను చంపినా పాపం లేదు. అన్న అన్న అద్దు, ఆమెను చంపి నువ్వెందుకు పాపం కట్టుకుంటావు? పోనీ వాళ్ళ పాప నాలే పోతుంది.